ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మిథున రాశి వారికి అపాయం పొంచి ఉంది. మీ వెనుక శత్రువు తిరుగుతున్నాడు. ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ వ్యక్తి వయసు 35 నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. ఆ వ్యక్తి ఎవరు, అలాగే మిథున రాశి వారి జీవితంలో జరగబోయే అద్భుతాలేమిటి, మిథున రాశి వారికి ఏ ఏ రంగాల్లో అదృష్టం భరించబోతోంది, ఈ రాశి వారి జీవితంలో జరగబోయే పెను మార్పులేమిటి, అదేవిధంగా ఈ రాశి వారి జీవితంలో పొంచి ఉన్న ప్రమాదం గురించి, అలాగే వీరు చేయవలసిన దేవతారాధన, పాటించవలసిన పరిహారాలు ఏంటి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మిథున రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే, మిథున రాశి వారికి జ్ఞాపక శక్తి చాలా అధికంగా ఉంటుంది. ఏదైనా పనిని తలపెట్టినట్లయితే ఆ పని పూర్తి చేసేంత వరకు ఎంతో పట్టుదల కలిగి ఉంటారు. ఎంతటి అవాంతరాలు ఎదురైనప్పటికీ కూడా చేపట్టిన పనిని పూర్తి చేసేంత వరకు అలుపు విశ్రాంతి లేకుండా నిరంతరం శ్రమించి చేపట్టిన పనిని పూర్తి చేస్తారు. ఈ రాశి వారికి కార్యదీక్షత, కార్యదక్షత అనేవి చాలా అధికంగా ఉంటాయి. వీటి కారణంగా వీరు ఏ పని చేయాలనుకున్నా సరే ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం చేస్తూ ఉంటారు. వీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు. మంచి చెడు ఆలోచించి ఇతరులతో మాట్లాడతారు. వీరు తమ ఆలోచనలను, తమ ఊహలను ఎవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడరు. ఈ రాశి వారు ప్రతి రంగంలోనూ విజయాలను అందుకుంటారు. గ్రహస్థితి కారణంగా వీరికి అఖండ రాజయోగం పట్టబోతోంది. అన్ని విషయాలు వీరికి అనుకూలంగా మారనున్నాయి. ఇప్పటి వరకు ఎదుర్కొన్న అపజయాలన్నీ కూడా విజయాలుగా మారబోతున్నాయి. ఈ రాశి వారికి రేపటి నుండి అనుకూల గ్రహస్థితి రాబోతోందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటి వరకు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. గతంలో వీరు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ప్రస్తుతంలో ఆ ఇబ్బందులన్నీ కూడా లేకుండా తొలగిపోతాయి. అన్ని విధాలుగా ఆర్థిక లాభాలు చేకూరుతాయి. వీరు పెట్టుబడి పెట్టిన ప్రతి వ్యాపారంలో కూడా లాభాల వర్షం కురుస్తుంది. ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు. గతంలో వీరు అప్పు తీసుకొని అది తిరిగి ఇవ్వలేక వారితో పడరాని మాటలు పడి ఉన్నారు. మీరు తీసుకున్న అప్పు ఇవ్వలేని కారణంగా వారి మాటలన్నీ కూడా పడవలసి వచ్చింది. కానీ రాబోయే 7 సంవత్సరాలలో మీకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు. గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉండడం వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఆర్థిక పరిస్థితులన్నీ కూడా అతి త్వరలో కనుమరుగైపోతాయి. మీ యొక్క ఆర్థిక పురోగతిని చూసి మీ శత్రువులు చాలా ఆశ్చర్యపోతారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని సందర్భాలలో ఆర్థికపరమైన నష్టాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో మీరు ఆర్థికపరమైన క్రమశిక్షణ పాటించడం చాలా అవసరం. ఒక ఖచ్చితమైన ప్రణాళిక వేసుకొని దాని ప్రకారంగా నడుచుకున్నట్లయితే ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా వచ్చిన ఆదాయాన్ని పొదుపు చేయగలుగుతారు. తద్వారా భవిష్యత్తులో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు అయితే రావు. ఈ సమయంలో ఉద్యోగస్తులు, వ్యాపారాలు చేసేవారికి, సినీ రంగంలో ఉండేవారికి, ఇలా అనేక రంగాలలో పనిచేసేవారికి చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్ వస్తుంది. మీ పని ఒత్తిడి అధికమైనప్పటికీ కూడా ఇష్టపడి పనిచేస్తే మీకు పని భారం అనేది అనిపించదు. మీరు చేస్తున్న పనిని పూర్తి ఎఫర్ట్ పెట్టి చేయటం ద్వారా సకాలంలో మీ పని పూర్తవడంతో పాటుగా మీ పై అధికారుల ప్రశంసలు పొందుతారు. మీ పై అధికారుల పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. వ్యాపారంలో పెట్టుబడి పెట్టే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. మీరు చేస్తున్న వ్యాపారంలో లాభాల వర్షం కురుస్తుంది. మీరు పెట్టుబడి పెట్టిన దానికంటే కూడా రెట్టింపు ఆదాయాన్ని పొందుతారు. కానీ పెట్టుబడి పెట్టేటప్పుడు ఏ రంగంలో పెట్టుబడి పెడుతున్నారో దాని గురించి 1కి 2 సార్లు ఆలోచించుకొని పెట్టుబడి పెట్టాలి. రాబోయే కాలంలో వీరికి ఆకస్మిక ధనలాభం ప్రాప్తిస్తుంది. వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తుల పెరుగుదల మీకు శుభ ఫలితాలను ఇస్తుంది. గతంలో మీ ద్వారా లబ్ధి పొందిన వ్యక్తుల నుండి మీకు కొంతమేరకు ఆదాయం లభిస్తుంది. మీ పూర్వీకుల ఆస్తులు ఎంతో కాలం నుండి కోర్టు కేసుల్లో ఇరుకున్నట్లయితే అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. మీకు ఆర్థికపరమైన లాభాలు తెచ్చిపెడతాయి. ఈ సమయంలో మీకు ఆర్థికపరమైన ఎదుగుదల అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి ద్వారా మీకు ఆర్థికపరమైన లాభాలు చేకూరుతాయని, ధన రూపంలో కానీ వస్తు రూపంలో కానీ ఇటువంటి ఆదాయం అనేది మీకు లభిస్తుంది.
రాజకీయ పరంగా ఈ సమయంలో మీకు అత్యంత అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీకు సంఘంలో గౌరవ మర్యాదలు లభించడంతో పాటుగా మీకంటూ ఒక గుర్తింపు అనేది కూడా లభిస్తుంది. ప్రజలు మీ పట్ల సానుకూలమైన వైఖరిని కలిగి ఉంటారు. కళాత్మక రంగంలో ఉన్న ఈ రాశి వారికి మీకు తగిన ప్రతిఫలం లభించే సమయం ఇదే. ఈ సమయంలో మీ టాలెంట్ని చూపించినట్లయితే మీకు మీ టాలెంట్కి తగిన గుర్తింపు లభిస్తుంది. ఎంతకాలం మీకు రాని అవకాశాలు ఇప్పుడు రాబోతున్నాయి. మీ టాలెంట్ను ఉపయోగించుకొని తారాస్థాయికి చేరుకునే అవకాశం రానే వచ్చింది. కనుక ఈ సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వృధా చేసుకోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా అనుకున్నది సాధించగలుగుతారు. సంతానం కోసం అదేవిధంగా వివాహం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో అనుకున్న ఫలితాలు లభిస్తాయి. సకాలంలో సంతాన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మీకు మీ కుటుంబ సభ్యులకి మధ్య ప్రేమాభిమానాలు ఆప్యాయతలు పెరిగి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం మీ చుట్టూ ఏర్పడుతుంది. ఈ సమయంలో దూర ప్రయాణాలు లాభిస్తాయి. వ్యాపారపరంగా విద్యపరంగా మీరు చేసే ప్రయత్నాలు మీకు అన్ని వేళలా అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు ఇది అత్యంత అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. కష్టే ఫలే అన్నట్లుగా ఈ సమయంలో మీరు ఎంత కష్టపడితే అంతకు రెట్టింపు ఫలితాన్ని మీరు పొందుతారు. చదువు పట్ల ఆసక్తి క్రమశిక్షణ కలిగి ఉండడం ద్వారా కాంపిటేటివ్ రంగంలో ఉన్నవారు విజయాలను సాధిస్తారు. ఇక ఈ సమయంలో మీ వెనుక శత్రువు ఒకరు తిరుగుతున్నారు. వారి వయసు 35 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. ఇక ఆ వ్యక్తి మీరు చేసే ప్రతి పనిని కూడా గమనిస్తున్నారు. ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీ శత్రువు ఎవరు మిత్రులు ఎవరు అని గమనించుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఈ శత్రువు పేరు ఎస్తో కానీ ఎంతో కానీ మొదలయ్యే అవకాశం ఉంటుంది. ఈ శత్రువు మీ వెనకాలే ఉంటూ మీ స్నేహితుడిగా నటిస్తూ మీ వెనుక గోతులు తవ్వుతున్నారు. ఈ రాశి వారికి రాబోయే కాలంలో ఒక పెను ప్రమాదం పొంచి ఉంది. ఆ ప్రమాదాన్ని కనుక దాటినట్లయితే మీరు జీవితంలో అత్యున్నత స్థాయిని చేరుకుంటారు. వాహనాలలో ప్రయాణించేవారు దూర ప్రాంతాలకు వలస వెళ్ళి ప్రయాణం చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మీరు ఇంట్లో నుండి బయలుదేరిన క్షణం నుండి మళ్ళీ ఆ పని పూర్తయి తిరిగి ఇంటికి వచ్చేంత వరకు కూడా చాలా జాగ్రత్త వహించాలి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీ ఇంట్లో పూజ గదిలో ఉండే అక్షంతలు వెంట పెట్టుకుని వెళ్లడం ద్వారా పొంచి ఉన్న ప్రమాదం నుంచి మీరు బయటపడగలుగుతారు. ఈ రాశివారు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడం కోసం శనివారం నాడు సాయంత్రం 1 కేజీ నల్ల నువ్వులు 1 కేజీ నల్ల మినుములను ఎవరైనా బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి. ఈ విధంగా చేయటం ద్వారా మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. మిథున రాశి స్త్రీలు శుభ ఫలితాలు పొందటం కోసం ఆదివారం నాడు దుర్గాదేవి ఆలయానికి వెళ్లి నిమ్మకాయ దీపం వెలిగించాలి. ఈ విధంగా చేయటం ద్వారా మీకున్న సకల దోషాలు తొలగిపోతాయి. సకల శుభాలు చేకూరుతాయి. అదేవిధంగా ఈ రాశివారు గోమాతకు శనగలు తినిపించడం ద్వారా కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మరిన్ని శుభ ఫలితాలను మీరు పొందుతారు. ఈ రాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం మీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతి శుక్రవారం దుర్గామాత ఆలయానికి వెళ్లి కుంకుమార్చన చేసి ఆ కుంకుమను నిత్యం ధరించడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. ప్రతి శుక్రవారం ఆలయానికి వెళ్ళలేని వారు ఇంట్లో మీ పూజా మందిరంలో అమ్మవారికి నమస్కరించి ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించడం ద్వారా అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులవుతారు. ప్రతి శనివారం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి సింధూరంతో అభిషేకం చేయటం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. చూశారు కదండి, మిథున రాశి వారి వెనుక తిరుగుతున్న శత్రువు ఎవరు, మిథున రాశి వారి జీవితంలో జరగబోయే అద్భుతాలేమిటి, మిథున రాశి వారికి ఏ రంగంలో అదృష్టం వరించబోతోంది, ఈ రాశి వారి జీవితంలో జరగబోయే పెను మార్పులేంటి, మరిన్ని సత్ఫలితాలు పొందటం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఏ పరిహారం చేయటం ద్వారా ఆటంకాల నుండి బయటపడతారు అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మిథున రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.